తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ప్రజలకు రేపటి నుంచి కష్టాలు తొలగనున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వంతెన నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. గోదావరి నదిపై నిర్మించిన భారీ వంతెనను రేపు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. 2.5 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనకు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీని ద్వారా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రజలు వరంగల్, హైదరాబాద్కు రాకపోకలు సాగించవచ్చు. వంతెన వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ తివారీ అందిస్తారు. మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లాలోని సిరోంచా ప్రాంతం. ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ వాళ్లకు తెలంగాణతోటి రాకడపోకడ సౌకర్యం గోదావరి పైన వంతెన లేని వల్ల చాలా ఇబ్బంది అయ్యేది. మహారాష్ట్ర ప్రజలకు గడ్చిరోలి జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్తానికి కనీసం 4-5 గంటలు పడుతుంది. కానీ ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత ఈ ప్రాంత మహారాష్ట్ర ప్రజలు హైదరాబాద్ తోటి కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్ కానీ వరంగల్ కానీ గడ్చిరోలి జిల్లా హెడ్ క్వార్టర్ కంటే దగ్గర పడుతుంది. ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ ఈ 3 సరిహద్దుల వికాసానికి ఒక కొత్త చరిత్ర ఇవాటి నుంచి ప్రారంభమవుతుంది మనం అనొచ్చు. అటువైపు ఇటువైపు ఉన్న ప్రజలకు రాకడపోకడ సౌకర్యం వర్షకాలం పెద్ద ఇబ్బంది అయ్యేది. అలాగే ఆ ప్రాంతం ఉన్న ప్రజలకు వ్యాపారానికి కానీ లేకుంటే అలా రిలేషన్స్ కానీ తెలంగాణ వెళ్ళాలంటే వంతెన లేని వల్ల చాలా ఇబ్బంది అయ్యేది. ఈ బ్రిడ్జ్ వల్ల ఈ 2 ప్రాంతాలకు చెందిన ప్రజలకు కానీ తెలంగాణ, మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్కు చెందిన 3 ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఈ వంతెన చాలా పెద్ద ఒక మీల్ పాయింట్ ఉంటుందని మనం అనుకోవచ్చు. మహేష్ తివారీ, ఈటీవీ న్యూస్, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్, గడ్చిరోలి.